కాదు, నేను ఇన్స్టా సిట్స్ లో టీవీలో వర్క్ చేస్తున్నాను. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి, విలేజ్ ఏంటి, మండలం ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ రకం చూడడానికి వచ్చారు, అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నా పేరు వచ్చేసి మహేశ్వర్ రెడ్డి. మేము ఆలగడ్డ దగ్గర వచ్చాము. నంద్యాల జిల్లా మాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఇది వచ్చేసి టర్మినేటర్ రకము. ఈ తోట వచ్చేసి బ్రహ్మాండం ఉంది. రకము కాయ గాని, కాపు గాని, హైట్ గాని తెగులు లేకుండా బ్రహ్మాండం ఉంది. కాయ బ్రహ్మాండం ఈళ్ళు వస్తుంది. కాయ వచ్చేసి అవుటను బాగుంది. కాయ రకము బాగుంది, కలర్ బాగుంది, ఎటువంటి తెగులు లేదు దీనికి. ఇది వేసుకునే రైతు అయితే బాగుపడతాడు. కంపెనీ వాళ్ళు ఫుల్ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికి రైతు 3 కోతలు కోసినాడు, మంచి దిగుబడి తీసుకున్నాడు. అంటే మీరు రైతుని అడిగిందా? అడిగి తోటలో పోయి చూసి చెప్పినాము. అడిగినాము ఆయన 1-2 సార్లు అడిగి చూసి కనుక్కొని చెప్తున్నాము. మంచి దిగుబడి వచ్చింది. ఇప్పటికి 3 కోతలు కోసినాడు. ఇప్పుడు కూడా ఫుల్ ఉంది కాపు. చెట్లు చూడండి ఇట్లా ఇరిగిపోతున్నాయో, కాపు బరువు తట్టుకోలేక. అది ఎందుకు ఇరుగుతుంది అంటారు? ఈ కాయ కోసే సమయం అయింది, కాపు కూడా ఫుల్ ఉంది. అయితే రైతు ఏంటంటే పచ్చికి పండుగ పెట్టుకోవాలని పెట్టుకున్నాడు. పండుగ రేటు ఉన్నాయి కాబట్టి పండుగ పెట్టుకున్నాడు. సో దీన్ని వేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీ అనుభవం ఎంత ఉంది అన్న? మీరు ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారు? నేను ప్రతి ఇయర్ 3-4 వేస్తారు. సో ఈ సంవత్సరం చూద్దామని వచ్చిన. దీన్ని చూసి ఎట్లుంది చూసి తీసుకొని వెళ్దామని వచ్చిన. సో చూసినా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, వేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు 4 కోతలు అడిగి ఉంది, పండుగ పెట్టుకున్నాడు. దీనిపైన పూత ఏమైనా కనిపిస్తుందా? పూత ఉంది కనిపిస్తుంది. ఏదన్నా తెగులు మేబీ నల్లి ఎట్లా వచ్చినా కంట్రోల్ అవుతుంది బాగానే. మందు కూడా స్ప్రే చేస్తే తగ్గకుండా ఏం లేదు, తగ్గుతుంది. సో దీనివల్ల రైతుకి ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. సో అదే అండి, డైరెక్ట్ రైతు మాటలని మనం వింటున్నాము. సో ఇంకేంటి కంటిన్యూ ఏంటి చెప్పు. కంపెనీ పేరు, సీడ్ నేమ్ చెప్పండి. కంపెనీ వచ్చేసి ఎనిస్టా సీడ్స్. సీడ్ వచ్చేసి టెర్మినేటర్. మంచి రకము, మంచి మిర్చి రకము. అవుటన్ కనిపిస్తుంది. అవుటన్ బ్రహ్మాండంగా ఉందండి. కాయ గట్టిదనం బాగుంది. లోపల సీడ్స్ వచ్చేసి బాగున్నాయి. కారం బాగుంది. చూస్తే అర్థమవుతుంది. ఇది కాపుని బట్టి చెట్టు ఎటు ఊరుందో అర్థమవుతుంది. సో మంచి రకం వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో రైతులు అయితే ధైర్యంగా వేసుకోవచ్చు. ఇది మీ సజెషన్. సో ఈ రైతు కూడా మనకేమి ఆల్రెడీ వేసిన రైతు అయితే కాదండి. రైతు ఆలగడ్డ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ వేరే రకాలు వేసిన సూదన్ 90 కృష్ణ ఇలాంటివి వేసినాము. సో ఇది బాగుందంటే సున్నికి వచ్చినాము. రైతు రైతుని అడిగినాము. రైతు ఏం ఇబ్బంది లేదు, మంచి లాభం వచ్చింది చెప్పాడు. దిగుబడి కూడా బాగా వచ్చింది, ఎటువంటి వైరస్ లేదు. సో ఇది తీసుకొని ఆలోచనతో వచ్చినాము ఇక్కడికి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.